గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 2024 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. అలాగే హిందూ టీవీ, శ్రీపాద టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీనరాశి 2024 మీనరాశి వారికి చాలా బాగుంది. స్థిరచర ఆస్తులన్నీ కూడా అభివృద్ధి పరుచుకోవడం కూడా జరుగుతుంది. అదృష్టవంతులుగా ఉంటారు. అపారమైన సంపద కూడా మీకు కలిసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మీనరాశి వారికి 2024 సంవత్సరంలో. శత్రువులను జయిస్తారు, శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఎప్పటి నుంచో మీకు రావలసినటువంటి ధనం కూడా మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అనారోగ్యపరంగా బాధపడుతున్న వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యవంతులుగా అయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఈ మీనరాశి వారికి 2024 సంవత్సరంలో. అనేక వాహన ప్రమాదాల నుంచి కూడా బయటపడటం జరుగుతుంది ఈ మీనరాశి వారికి. కష్టపడితేనే ఫలితం తప్పకుండా ఉంటుంది. కష్టపడండి, కష్టపడితే తప్పకుండా అధికమైనటువంటి ఫలితం మీరు పొందగలుగుతారు. స్థిరచర ఆస్తులను కూడా మీరు ఇంకా అభివృద్ధి పరచుకోవడం జరుగుతుంది. అత్తమామలతోటి, అన్నదమ్ములతోటి, అక్కా చెల్లెళ్ళతోటి అన్యోన్యతగా ఉంటారు. ప్రేమికుల మధ్య కొంత విభేదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా మాట్లాడుకోకండి, గొడవ పడకండి, మౌనంగా ఉండండి. మీ ప్రేమని వ్యక్తం చేసుకోండి, ముందుకు సాగండి. స్త్రీలకు కుటుంబంలో బాగుంటుంది. అత్తామామలతోటి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. వారితో అన్యోన్యతగా ఉంటారు. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యతగా ఉంటారు. మీరు అనుకున్నది, మీ ప్రణాళికలను కూడా అమలుపరుచుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు సహా అనుచరులతోటి జాగ్రత్తగా ఉండండి. మీ మీద లేనిపోని నిందల్ని పెట్టి మిమ్మల్ని కొంచెం ఇబ్బందికరంగా చేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఆర్థికపరమైనటువంటి సహాయం తల్లిదండ్రుల ద్వారా తప్పకుండా లభిస్తుంది. విదేశాల్లో స్థిరపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో చదువుకుంటూ ఉద్యోగం అనుకునే వారికి కూడా ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లో ఇంకా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గ్రీన్ కార్డు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. సంఘంలో అందరితో కలిసి మెలిసి ఉండండి. మాట జారవద్దు, గొడవ పడవద్దు, పేరు ప్రఖ్యాతలు పాడు చేసుకోవద్దు. వ్యాపారస్తులకు ఈ మీనరాశి వారికి చాలా బాగుంది. జలానికి సంబంధించినటువంటి వ్యాపారాలు బాగా చేసుకోండి. తప్పకుండా అధికమైనటువంటి లాభాలు పొందుతారు. మీ యొక్క వ్యాపారాన్ని మీరే చేసుకోండి. ఎవరికో అప్పగిచ్చి వెళ్ళడం వల్ల కొంత నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు శ్రద్ధ వహించి మీ వ్యాపారాన్ని మీరు చేసుకోవడమే చాలా మంచిగా ఉత్తమం. కొత్త వ్యాపారాలు కొత్తవి కూడా స్థాపిస్తారు. వాటి మీద మోజుతోటి పాత వ్యాపారాన్ని వదిలిపెట్టకండి. దాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ పైకి తీసుకెళ్ళండి. శుభకార్యాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో, శుభకార్యాల్లో ఆనందంగా వ్యవహరిస్తారు. కుటుంబంలో అందరూ విందు వినోదాల్లో కూడా వ్యవహరించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివాహం కాని వారి అమ్మాయిలకు కూడా ఈ సంవత్సరం వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వీరు అనుకున్నటువంటి భర్త దొరికేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వీరు పురుషులకు అనుకున్న విధంగా అనుకూలవతి అయినటువంటి భార్య లభించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం శుభకార్యాలకి కొంత ఆర్థిక ధనాన్ని ఖర్చు చేయడం జరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ పరంగా అందరూ కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రాల్లో శివ అనుగ్రహం, భగవత్ అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే బీద సాధలకు అన్నదానం చేస్తారు. వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. సర్వే జన వారు అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. మీకున్న దోషాలని తొలగించుకోండి. శివుడికి ప్రదోషకాలంలో నమ్మక చమకాలతోటి రుద్రాభిషేకం చేసుకోండి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరంగా బాగుంటారు. ముందుకి వెళ్ళేటువంటి మార్గం ఏర్పడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.